ఈ నియోజకవర్గం కూడా. ఇక ఇచ్చాపురం నుంచి బీసీ వర్గానికి చెందిన వాళ్ళకే మళ్ళీ ఇచ్చాపురం సీటు కేటాయించాలని బీసీ వర్గం, బలమైన బీసీ సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో మార్పు తీసుకురావాలంటే బీసీల ఓట్ బ్యాంక్ కొల్లగొట్టగలగాలి ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున బీసీ మంత్రం పట్టిస్తుంది, బీసీలకే సీట్లు కేటాయిస్తుంది. అలాగే టీడీపీ కూడా బీసీలకే ఎక్కువ సీట్లు కేటాయిస్తుంది నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన కూడా ఆచితూచి అడుగులు వేస్తుంది. అందులో భాగంగా బీసీ కులస్తులకు కూడా హై ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఉద్దేశంతో ఇచ్చాపురం నుంచి బీసీ వర్గానికి చెందిన దాసరి రాజుకి ఇక్కడ టికెట్ కేటాయించాలి. ఖచ్చితంగా ఇచ్చాపురం శ్రీకాకుళం బార్డర్, ఆంధ్రప్రదేశ్కి బార్డర్, మనకి ఒరిస్సా ఇచ్చాపురం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరమే మన బార్డర్ కట్ అవుతుంది, ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ బార్డర్ అన్నది చాలా కీలకం అన్ని పార్టీలు కూడా. సో ఇచ్చాపురం లాంటి ప్రాంతం నుంచి జనసేన కూడా మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంటుంది. ఈసారి ఇచ్చాపురంలో జనసేన జెండా ఎగరాలి అంటే, గ్లాసు తన సత్తా చాటాలి అంటే దాసరి రాజుకి బీసీ కులస్తుడికి ఇక్కడ సీటు కేటాయించాలి. బలమైన సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఇక్కడ ఉంది కాబట్టి అది ప్లస్ అవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చాపురంలో మంచి ఓట్ బ్యాంక్ ఉంది. సో ఆ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ బార్డర్ సీటు బీసీలకు కేటాయించాలి, జనసేన ఈ సీటు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఇక